హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్లో ఇండియా ఓడిపోవటం జరిగింది. అయితే దానికి కారణం కేవలం వైభవ్ని డ్రాప్ చేయటం అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఒక బిగ్ బాస్ రివ్యూవర్ అయితే ఒక ఉద్యమాన్ని సృష్టిస్తున్నాడు. వైభవ్ ముందు మిగతా సీనియర్ ప్లేయర్స్ అంతా వేస్ట్, వైభవ్ ఒక్కడే సిరీస్ని గెలిపించేవాడు, తనను డ్రాప్ చేసి తప్పు చేశారు, ఇలాంటి సెన్స్లెస్ డైలాగులు వాడుతూ రీల్స్ చేస్తున్నాడు. అయితే అతను తక్కువ చేసి మాట్లాడుతున్న ఆ సీనియర్ ప్లేయర్స్ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. అతను కోర్స్ నిన్న స్కోర్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ అతను చాలా మంచి ప్లేయర్. సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఎలా ఆడాడు ప్రపంచం మొత్తం చూసింది. ఆ రోజు సంజు శాంసన్ ఆడకపోయినట్లయితే నాకౌట్ మ్యాచ్లో మొత్తం ఇండియా ఇంటికి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు పోయేది ఇండియాకి అసలైన పరువు అనేది. తిలక్ వర్మ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ముందు ఇంపాసిబుల్ మ్యాచ్లో ఆడి ఒక్కడే మన పరువుని పాకిస్తాన్ ముందు పోకుండా నిలబెట్టి కప్ తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ అతను పట్టిన 2 క్యాచెస్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి అంత గొప్పగా ఏదేదో ట్రోల్స్ చేస్తున్నారే, అతనేం చిన్న ప్లేయర్ కాదు, అతనేమి అంత వర్స్ట్ ప్లేయర్ అంతకంటే కాదు. కెప్టెన్సీ గురించి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. 1-2 మ్యాచెస్ ఓడిపోయినంత మాత్రాన మనం డిసైడ్ చేయటానికి లేదు. తను ఒక క్యాచ్ పట్టబోయి ఆ రోజు తనకి జరిగిన ఇంజ్యూరీ వల్ల ప్రాణం మీద తీసుకొచ్చుకున్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఆడతాడు తన ఆట అనేది. ఒక్కొక్కసారి లక్ అనేది మన వైపు ఉండకపోవచ్చు, మనకంటే అవతల వాళ్ళు తక్కువ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అంత మాత్రాన సీనియర్ ప్లేయర్స్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా వర్స్ట్ థింగ్ అసలు. ఇంకపోతే వరల్డ్ కప్ కోసం ఒక టీమ్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ తోటి ఎవరి తర్వాత ఎవరు రావాలి ఇలా ఒక మంచి టీమ్ని సెట్ చేసుకున్నారు. అదే టీంతో వరల్డ్ కప్ సక్సెస్ఫుల్గా విన్ అయ్యారు కూడా. తర్వాత వరల్డ్ కప్ తర్వాత వస్తున్న T20 ఫస్ట్ సిరీస్ కాబట్టి ఇది సడన్గా టీంని మార్పులు చేర్పులు చేయాలంటే అది ఇంపాసిబుల్. అలా చెయ్యరు. వైభవ్ని తీసుకొచ్చి ఒక ప్లేయర్ని ఆపేస్తే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది అక్కడ ఉండదు. దానికోసం టీం మొత్తం గందరగోళం చెయ్యరు ఎప్పుడు కూడా. ఈ 2 మ్యాచెస్ ఓడిపోయినంత మాత్రాన టీంని మార్చాలంటే అది కాదు. నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఓపెనర్స్ ఇలాగే చేస్తే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో, కానీ ఈ 2 మ్యాచెస్లో మార్పులు చేర్పులు చేయటం అనేది ఎప్పటికీ జరగదు కూడా. ఇంకపోతే వైభవ్ నీ ఫేవరెట్ ప్లేయర్ అయి ఉండొచ్చు, అతని ఆట నీకు నచ్చుండొచ్చు, అది నీ పర్సనల్ ఒపీనియన్. కానీ నీకు నచ్చింది జరగలేదు కదా అని చెప్పి మిగతా ఇన్ని రోజుల నుంచి ఇండియాని నిలబెట్టిన ప్లేయర్స్ని తక్కువగా చేసి మాట్లాడటం అనేది చాలా తప్పు. బిగ్ బాస్లో అయితే ఇవాళ ఒక రివ్యూ రేపొక రివ్యూ చెప్తూ పర్సన్ని బట్టి ఎపిసోడ్ని బట్టి రివ్యూ మారుస్తుండొచ్చు. ఒక అమ్మాయికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి తనని ఖచ్చితంగా బిగ్ బాస్లోకి తీసుకోవాలి, ఇట్లాంటివి చెప్పి అలవాటు అయిపోయినట్లుంది. అదే క్రికెట్లో కూడా వర్తిస్తుందా అంటే వర్తించదు. సీనియర్ ప్లేయర్స్ ఈ క్రికెట్ కోసం ఇండియాని నిలబెట్టడం కోసం గతంలో ఏమేం చేశారు, వాళ్ళు ఎంత దాకా వెళ్ళారు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చేసే రీల్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్.